సికింద్రాబాద్ లోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, హోటల్ సందర్శనిలో అధికారులు తనిఖీలు చేశారు. హోటల్స్ లో పలు లోపాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హోటల్స్ లోని పాడైపోయిన మటన్ తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. సగం తయారు చేసిన ఫుడ్ ని ఇష్టారీతిగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడాన్ని గుర్తించారు అధికారులు. నిబంధనలు పాటించని హోటల్స్ పై చర్యలు తీసుకుంటామంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్ తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించారు. రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ లైసెన్స్ 2018లోనే ముగిసినా అలాగే నడుపుతున్నట్టుగా గుర్తించారు. అంతేకాదు హోటల్లో ఎలుకలు తిరగటాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్ సందర్శనలో పలు లోపాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఝాన్సీ, హైదరాబాద్ నగరంలో హోటల్స్ పైన రైడ్ కొనసాగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు వివిధ ప్రాంతాల్లోని హోటల్స్ పైన చేస్తున్నారు. అయితే తాజాగా సికింద్రాబాద్ లోని 3 హోటల్స్ పైన రైడ్ చేయడం జరిగింది. అందులో అనేక అంశాలను డిఫెక్ట్స్ ను కనుగొన్నారు. ప్రధానంగా ఫుడ్ హ్యాండిలర్స్ కి సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్స్ లేకపోవడంతో పాటు ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్స్ ను గుర్తించారు. అంతేకాకుండా రిఫ్రిజరేటర్ లో నిబంధనలకు విరుద్ధంగా వెజ్, నాన్ వెజ్ ఒకే దగ్గర పెట్టడం, వాటికి ఎలాంటి లేబుల్ లేకపోవడం, ఎక్స్పైరీ ఎన్ని రోజుల వరకు, ఎన్ని గంటల వరకు దీన్ని యూజ్ చేయొచ్చు అన్నటువంటి ఎలాంటి సూచికలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏవైతే ఎక్స్పైర్ డేట్ పూర్తయిపోయినాయో వాటి అన్నింటినీ కూడా కొన్ని వస్తువులను అందులో సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఆల్ఫా హోటల్ కు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళ బ్రాండ్ తో ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పై ఎలాంటి రేట్స్ కానీ, ఎక్స్పైరీ డేట్స్ కానీ లేకపోవడంపై కూడా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే విధంగా ఫుడ్ దానికి సంబంధించి హోటల్ కానీ లేదంటే రెస్టారెంట్ కానీ ఒకసారి విజిట్ చేసిన తర్వాత, తనిఖీలు చేసిన తర్వాత పూర్తి వివరాలు వాళ్ళు నమోదు చేసుకొని అక్కడ పనిచేసేటువంటి మేనేజర్ కానీ లేదా యజమానితో సంతకం తీసుకుంటారు. కానీ ఆల్ఫా హోటల్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు దానిపైన ఫుడ్స్ ఆ పేపర్ల పైన సంతకం చేయడానికి ముందుకు రాలేదు అని తెలుస్తుంది. దానిపైన కొంత అధికారులు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళ పైన కేసు నమోదు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు. దాని ద్వారా ₹1,00,000 వరకు ఫైన్, 3 నెలల జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికార వర్గాలు చెబుతున్నాయి. మరొక వైపు వీటన్నింటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటీవల హాస్టల్స్ పైన కూడా ఫోకస్ చేశారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ పైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోకస్ చేశారు. వాళ్ళ కిచెన్స్ ను కూడా తనిఖీ చేస్తున్నారు. అంటే రాముడు, ఇప్పుడు సోదాలు జరిపిన 3 హోటల్స్ పై లోపాలను కూడా గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఆయా హోటల్స్ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు గమనించినటువంటి అంశాల ఆధారంగా కొన్ని హోటల్స్ లో అయితే సింథటిక్ ఫుడ్ కలర్ ను కూడా గుర్తించారు. ఈ డేటా అంతా కూడా తీసుకొని వాటి ఆధారంగా చర్యలు తీసుకొని ఉన్నారు. వాటిని ల్యాబ్ కు పంపుతారు. ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా వాళ్ళ పైన చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కిచెన్ గానీ అక్కడ ఉండేటువంటి స్టోర్ రూమ్లలో అనైజెనిక్ గా ఉండడం, సక్రమంగా లేకపోవడం కారణంగా వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నింటినీ సంబంధిత డిప్యూటీ కలెక్టర్, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిప్యూటీ కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తారు. ఆ వివరాలన్నింటినీ కూడా నమోదు చేసి వాళ్ళకు పంపుతారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫైన్లు వేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు ₹1,00,000 వరకు ఫైన్ వేయొచ్చు. మొదటి దశలో మాత్రం వీళ్ళందరికీ సీజ్ చేయడానికి అవకాశం లేదు, కానీ ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు. ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తే వాళ్ళు వ్యాపారం చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఇంకా కఠినమైనటువంటి నిబంధనలు ఏమైనా, అంటే కఠినమైనటువంటి లోపాలు ఏమైనా ఇందులో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు ల్యాబ్ కు పంపిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాటిని అన్నింటినీ కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే వీళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా లేదంటే ఫైన్ల వరకు వేసి వదిలేయాలా అనేది చూస్తారు. తప్పనిసరిగా వీళ్ళకు నోటీసులు ఇచ్చి అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రాముడు, ఇటీవల ఇటు హోటల్స్ పై ఇటు హాస్టల్స్ లో సోదాలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినమైన హెచ్చరికలు జారీ చేసినా సరే నిర్వాహకుల పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. దీనిపై ఎటువంటి చర్యలకు వెళ్లబోతోంది ఫుడ్ సేఫ్టీ బృందం? ఈ అంశంపై ప్రభుత్వం కూడా కొంత ఫోకస్ చేసింది. హైదరాబాద్ నగరంలో చాలా మంది బయట ఫుడ్ తింటున్నారు కాబట్టి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముందు నుంచి చెప్తున్నా. అంతేకాకుండా 2016కు సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ ఫుడ్ వెండర్స్ అందరూ కూడా, ఎవరైతే హోటల్ నిర్వాహకులు, అదే విధంగా రెస్టారెంట్ల నిర్వాహకులు వీళ్ళందరూ ఉన్నారో తగిన చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు ఆ విధంగా లేరు కాబట్టి ఈ రైడ్స్ చేస్తున్నారు. అవసరమైనటువంటి
చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో వేసినటువంటి అనేక హోటళ్లకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా డిప్యూటీ కలెక్టర్లకు చేరాయి. వాళ్ళందరూ కూడా ఫైన్లు వేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ ఇప్పటికే 6 ఇంటికి ఫైన్లు వేయడం జరిగింది. 6 హోటల్స్ కి దానిలో 2,50,000 వరకు ఫైన్లు విధించారు. రాబోయే రోజుల్లో ఈ ఫైన్స్ ను కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హోటల్ యజమానులకు సంబంధించినటువంటి సంఘాలు కానీ అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశమయ్యారు. మేమంతా కూడా హోటల్స్ ను సక్రమంగా నిర్వహిస్తాం, ఆ నిబంధనల మేరకు ఉంచుతామనే పద్ధతిలో కూడా వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. కానీ ఇప్పటికీ కొన్ని హోటల్లో జరుగుతున్నటువంటి ఆకస్మిక తనిఖీల్లో మాత్రం చాలా లోపాలు గుర్తించినట్లుగా గుర్తిస్తున్నారు అధికారులు. అదేవిధంగా చాలా అంశాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా సిటీలో మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.